1621 కోట్ల స్కామ్ ఇన్వాల్వ్ అయింది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. అక్యూజ్డ్ ఆ బ్యాంక్ లో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్స్ ఇలా చేశారు మ్యూల్ అకౌంట్స్ ద్వారా. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ శ్రీగంగానగర్ బ్రాంచ్ లో పనిచేసిన ఇద్దరు మాజీ బ్రాంచ్ హెడ్స్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా లేని కంపెనీల పేరిట సుమారు 17 అకౌంట్లు ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ల ద్వారా దాదాపు 1621 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. అసలు ఇది ఎలా జరిగింది? దీన్నే మ్యూల్ అకౌంట్ స్కామ్ అంటారు. సైబర్ క్రిమినల్స్ ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుని నేరుగా వాడుకోలేరు. సో అందుకే బ్యాంక్ అధికారులకు కమిషన్లు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇలాంటి అకౌంట్స్ తెరుస్తారు. దొంగలించిన డబ్బుని అకౌంట్స్ లో వేసి అక్కడి నుండి విదేశాలకు లేదా క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే బ్యాంక్ అధికారులే దగ్గరుండి కేవైసీ రూల్స్ ని బ్రేక్ చేయడం, ఫేక్ డాక్యుమెంట్స్ ని అప్రూవ్ చేయడమే కాకుండా ఆ కంపెనీలు నిజంగా ఉన్నాయని తప్పుడు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల కామన్ పీపుల్ కి నష్టం ఏంటి అంటే ఆన్లైన్ మోసాల్లో పోతున్న మీ డబ్బు ఇలాంటి అకౌంట్స్ ద్వారానే చేతులు మారుతుంది. ఇప్పుడు సిబిఐ దేశవ్యాప్తంగా సోదాలు చేస్తూ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇది కేవలం ఒక బ్యాంకు మోసం కాదు, దేశ ఆర్థిక భద్రతకే సవాలు. సామాన్యుడు లోన్ కోసం వెళ్తే చెప్పులు అరిగేలా తెప్పించుకునే అధికారులు నేరస్తులకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.